హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కుకోస్ బై పాండ్యా. ఈరోజు మనం విజయనగరంలో టిఫిన్స్ చేయడానికి నైట్ టైం వచ్చామన్నమాట. అది కూడా ఎక్కడికి అనుకుంటే కోనసీమ టిఫిన్స్కి వచ్చామన్నమాట. దీని అడ్రస్ మీకు కరెక్ట్గా రింగ్ రోడ్ విజయనగరం ఐస్వాట్రీ జంక్షన్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఉంటుంది కోనసీమ టిఫిన్స్ అనేసి. వీళ్ళ దగ్గర అన్లిమిటెడ్ టిఫిన్స్ అవైలబుల్లో ఉంటాయంటే మనం ఒకసారి ట్రై చేయడానికి వచ్చాం. లోపలికి వచ్చి చూసి నేను వెళ్ళే టైంకి బాగానే ఉంది, ఈ లోపే చాలా ఫుల్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్రతి ఐటెం జస్ట్ 50 నుంచి 60 రూపీస్లోనే ఉన్నాయన్నమాట. అదే మీకు అన్ని ఐటమ్స్ కావాలంటే జస్ట్ 120 రూపీస్కే అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్గా తినచ్చు అనమాట. ప్రతి ఒక్క ఐటమ్ నేను టేస్ట్ చేశాను, అద్దరిపోయింది. చూడండి ఎలా చేస్తున్నారో. ప్రిపరేషన్ అది వీడియో తీశాను అనమాట, చూడండి ఎలా చేస్తున్నారో. ఫస్ట్ మనం ఇక్కడ ఇడ్లీతో ట్రై చేసాము, చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. అలా బొంబాయి చట్నీలోని కొబ్బరి చట్నీలోని ముంచుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు ఎప్పుడైనా ఇటువైపు వెళ్తే పక్కాగా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి, మీకు కూడా చాలా నచ్చుతుంది. నెక్స్ట్ మనం వీళ్ళ దగ్గర చిన్న దోశ తీసుకున్నాం అనమాట. అది కూడా చట్నీలో ముంచుకొని తింటే బాగుంది.
నాకైతే పర్సనల్గా ఈ ఊతప్పం నచ్చిందనమాట. చాలా క్రిస్పీగా ఉంది, అలాగే స్మూత్గా కూడా ఉంది. గారెలు ఓకే, మరీ అంత హైప్ అని చెప్పలేను కానీ బాగానే ఉంది. నెక్స్ట్ పెసరట్టు కూడా బాగుందనమాట. పెరుగ్గర కూడా అలా ముట్టుకుంటూ ఇరిగిపోతుంది. చూసారు ఎంత స్మూత్గా ఉందో, బాగుంది. నాకు ఈ పెసర పునుగులు మాత్రం నా పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. టేస్ట్ అయితే మనకు ఆ ఫ్లేవర్ తగులుతుంది అనమాట, అదిరిపోయింది. వీళ్ళ దగ్గర ఉప్మా పెసరట్టు కూడా దొరుకుతుంది. ఇది కూడా ఉప్మా అయితే చాలా స్మూత్గా ఉందన్నమాట. నెక్స్ట్ వీళ్ళ దగ్గర పూరి కూడా ట్రై చేసాం, ఇది కూడా బాగుంది. పూరి కర్రీ అయితే మాత్రం అదిరిపోయింది. పొట్టెక్కలు కూడా ట్రై చేసాం అన్నమాట, చాలా సాఫ్ట్గా ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఈ అన్ని ఐటమ్స్ నేను జస్ట్ 120 రూపీస్కే తినేసాను అనమాట. మీరు కూడా తినాలనుకుంటే వెళ్ళి వెంటనే గ్రాబ్ చేసుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్.